హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడైతే మనము లండన్ ఐ ఆల్రెడీ పెట్టేశాను కదా లాస్ట్ వీడియోలో. లండన్ ఐ చూసేసి నెక్స్ట్ పక్కనే సీ లైఫ్ ఉందనమాట. సీ లైఫ్‌కొచ్చాము. ఇక్కడ క్యూలో అయితే నిలబడి ఉన్నాము. మనకి క్యూలో నుంచే కనిపిస్తుంది కదా! ఇది లండన్ ఐ అనమాట. పక్కనే బోర్డ్ ఉంది కదా! అదైతే ష్రెక్ అడ్వెంచరు. ఈ 3 ప్లేసెస్ ఇంత నియర్‌గా ఉంటాయి కాబట్టి మనం ఒకే రోజులో కవర్ చేయొచ్చు. ఇప్పుడైతే ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. మనము టికెట్స్ చూపించి స్కాన్ చేసేసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోతాము. మనం ఎంటర్ అవుతానే ట్యాంక్ పైనుంచే నడిచెళ్తున్నాం. చూసారంటే కింద గ్లాస్ కింద ఫిష్‌లన్నీ వెళ్తా ఉంటాయన్నమాట. అంటే కింద ట్యాంక్ ఉంది. అక్వేరియం ఉందన్నమాట. అక్వేరియం పైన నడుస్తూ ఉంటాం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అది. నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇదొక గుడ్ ఎక్స్‌పీరియన్స్ అండి. చాలా అంటే చాలా బావుంటది. యూకేలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అక్వేరియం అని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా చాలా డిఫరెంట్ టైప్ అక్వేరియంస్ ఉన్నాయి. ఇంకా వరల్డ్‌లో కూడా చాలా దగ్గరలో పెద్ద పెద్ద అక్వేరియంస్ ఉన్నాయి. సో, యూకేలో మాత్రము ఇది పెద్దదనమాట. ఇది 1997లో స్టార్ట్ చేశారంట. దాదాపుగా చాలా డిఫరెంట్ టైప్స్ ఫిషెస్ ఉన్నాయి. జెల్లీ ఫిష్‌లు అసలు సముద్రంలో ఎట్లా ఉంటాయి? ఎన్ని రకాల ఫిష్‌లు ఉంటాయి? వాటి ఫుడ్ ఏంటి? వాటి లైఫ్ స్టైల్ ఏంటి? మొత్తం చాలా చాలా ఫ్యాక్ట్స్ మొత్తం సైడ్‌లో బోర్డులు పెట్టి ఆ ఫిష్ నేమ్స్ గానీ, మొత్తం వాటి ఫీడింగ్ గురించి డీటెయిల్స్ అన్నీ నీట్‌గా మెన్షన్ చేసుంటారు. దాదాపుగా దీనికి మనం నీట్‌గా చదువుకుంటూ పోతే 4, 5 అవర్స్ పడతది. చాలా పెద్దదనమాట. తిరగడానికి కూడా బాగా ఓపికుండాలి. మనమైతే స్నాక్స్ కూడా తీసుకెళ్ళి తినొచ్చనమాట. చాలా టైం పడుతుంది కాబట్టి. ఇంకా మనం కూర్చునేదానికి అక్కడక్కడ చిన్న చిన్న ప్లేసెస్ కూడా ఉంటాయి. కూర్చోవచ్చు. పిల్లలున్న వాళ్ళైతే నడవలేరు కాబట్టి స్ట్రాలర్స్ కానీ, ప్రామ్స్ అట్లా తీసుకెళ్ళడం బెస్ట్ అనమాట. ఎందుకంటే పిల్లలు నడవలేరు అంత పెద్దగుంటది. చాలా అంటే చాలా బావుంటదండి. కాకపోతే ఫోటోస్‌కొచ్చేసి కొంచెం డిమ్‌గుంటదనమాట లోపల. ఎందుకంటే ఎక్కువ లైటింగ్స్ పెడితే ఇవొచ్చేసి సముద్రంలో అలవాటైన జీవులు కదా! వాటికి అంత లైట్ ఉండదు. అండ్ వచ్చేసి లైటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల గూడా ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే మనకి సరిగ్గా ఫిష్‌లు గానీ వాటి ట్యాంక్స్ కదా! మొత్తం ట్యాంకుల్లో ఉంటాయి కాబట్టి అంత బాగా వాటిల్ని అబ్జర్వ్ చేయలేం కాబట్టి కొంచెం డిమ్ లైట్స్ ఉంటాయన్నమాట. దానివల్ల మనము ఎక్కువ ఫోటోస్ కానీ, వీడియోస్ తీసినా అంత క్లారిటీ రాదు. ఆహ్, ఇంకా ఎక్కువ క్యాప్చర్ చేసిస్తాయి డిమ్స్‌లో గూడా అనుకున్న అట్లాంటి ఫోన్‌లయితే బెస్ట్ అనమాట తీసుకెళ్ళాలనుకుంటే. చాలా అంటే చాలా బావుంటది అసల ఎక్స్‌పీరియన్స్ అయితే. నాకైతే బాగా నచ్చిందనమాట. మేము 2 టైమ్స్ ఎళ్ళాము. సో, నాకు అయినా కూడా చాలా చాలా బాగా అనిపిచ్చింది. చాలా ఎక్స్‌పీరియన్సెస్ అయితే అవుతాయి. ఆహ్, ఓన్లీ ఫిషెసే కాదండి. ఇంకా అంటార్కిటికాలో పెంగ్విన్స్ ఉంటాయి గదా! అది ఉంటుంది. ఇక్కడైతే ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడంతా టర్టిల్ సైకిల్ ఉంటదనమాట. అదే అండి తాబేలు. తాబేళ్ళు కూడా చాలా పెద్ద పెద్దవి ఉంటాయసలు. దాన్ని సైక్లింగ్ గురించి ఇక్కడంతా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటారు. పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేస్తారసలు. ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే మా పిల్లలు గూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. మనము చూసింది కొన్ని టైప్స్ ఆఫ్ థింగ్సే కాబట్టి అక్కడ వెళ్తే మాత్రం ఇక్కడనే కాదండి యూకేలోనే కాదు. యూకే వచ్చిన వాళ్ళు యూకేలో వెళ్ళండి. ఎక్కడున్నా గూడా ఖచ్చితంగా సముద్రంలో ఎలా ఉంటుంది? సముద్రం లోపల ఎన్ని రకాల జీవులు నివసిస్తున్నాయి. కొన్నైనా మనం తెలుసుకుంటే సోల్ అనేది సాటిస్ఫై అవుతదనమాట. అంత బావుంటుందసలు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనమాట. పిల్లలు గూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలుంటే. ఆహ్, మనము అక్వేరియంస్‌లో చూస్తాము చాలా వరకు రకరకాల ఫిష్‌లని. కానీ ఇక్కడ వెళ్తే ఎన్ని రకాల ఫిష్‌లుంటాయో ఇంకా బాగా అర్థమవుతుందనమాట. ఆ ఒక లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి, ఇదైతే ఖచ్చితంగా చూడాలండి. అక్వేరియంస్‌లో షార్క్‌లన్నీ పెట్టుకోలేం గదా! షార్క్‌లు ఎట్లుంటాయి, మొత్తం రకరకాలవన్నీ చూడొచ్చనమాట. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. జెల్లీ ఫిష్‌లయితే అసలు చెప్పలేమనమాట. ఎంత బావుంటాయి క్యూట్‌గా. ఆహ్, అట్లా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలనైతే ఖచ్చితంగా తీసుకెళ్ళి చూపిచ్చండి. ఇక్కడ ఫేస్ పెయింటింగ్ జరుగుతుందనమాట. ఇక్కడ వాళ్ళకి చాలా ఇష్టము. ఫేస్ పెయింటింగ్ చేస్తారు. దానికి చార్జ్ చేస్తారు అమౌంట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి డైవ్ ఇంటూ షార్క్ వీక్.
అంటే ట్యూబ్లో వెళ్తామన్నమాట. షార్క్ని చూడొచ్చు. ఇక్కడ మనము ట్యూబ్లో వెళ్తున్నాము. స్టార్టింగ్లో ఒక ట్యూబ్ జస్ట్ కింద వస్తాము. ఇక్కడ వచ్చేసి ట్యూబ్లో వెళ్తామన్నమాట. దాదాపుగా దీనికి 2 మిలియన్ లీటర్స్ వాటర్ వరకు ఉంటాయంట. అంటే ఇంకా చూసుకోండి, ఒక సముద్రాన్ని తెచ్చి, చిన్న సముద్రాన్ని తెచ్చి పెట్టేసినారు. అట్లా ఉంటాయి అక్వేరియంస్. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఇక్కడ అక్వేరియంస్ అనే కాదండి, సీన్ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. చాలా బాగా క్లీన్ చేయడము, వాటికి ఆర్గనైజేషన్స్ పెట్టి చేయడం చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటే ట్యాంక్స్. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలండి. సీ లైఫ్ అయితే నేను మస్ట్గా ప్రిఫర్ చేస్తాను. ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాలి, ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యాలి. చాలా బాగా అనిపించిందనమాట. సో ఇది వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. సో నేను మొత్తము క్యాప్చర్ చేశాను దాదాపుగా. అందుకే మొత్తం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పెడుతున్నాను. మీరు కూడా మేము వెళ్ళిన వేలోనే మొత్తం వెళ్ళి మొత్తం ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని చెప్పి. సో ఖచ్చితంగా అంటే ఆల్రెడీ నేను ప్రైస్ డీటెయిల్స్ లాస్ట్ వీడియోలో చెప్పా. అయినా కూడా ఇంకోసారి చెప్తున్నా. 30 పౌండ్స్ నుంచి 40 పౌండ్స్ అది సీజన్స్ని బట్టి ఉంటుందండి. వీక్ డేస్, వీకెండ్స్ అట్లా సీజన్ బట్టి సమ్మర్లో ఒక రేటు, వింటర్లో ఒక రేట్స్ ఇట్లా ఉంటాయన్నమాట. ఇంకా సింగిల్గా చేసుకుంటే ఒకలా ఉంటుంది రేటు. లేదు అనుకుంటే మనము కాంబో ప్యాక్స్లోగా చేసుకోవచ్చు అనమాట. అట్రాక్షన్స్ 3-4 అట్లా మిక్స్ చేసి ఇస్తారు. 2 అట్రాక్షన్స్ అయినా ఇస్తారు. సో అట్లా మనం ఆన్లైన్లో ముందుగా చేసుకుంటే కొంచెం తక్కువ ప్రైజు, డిస్కౌంట్స్ అలా ఉంటాయన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనం అంటే ఆ టైంకి అయితే ఖచ్చితంగా వెళ్ళేసి క్యూలలో అయితే నిలబడాలి. క్యూలో నిలబడింది కూడా మనకి టైం కౌంట్ అవుతుందన్నమాట. మన టైంకి మనం ఉండకుంటే టికెట్స్ క్యాన్సిల్ అవుతాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు క్యూలో నిలబడకుంటే వీఐపీ టికెట్ లాగా ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. ఇక్కడ చూసినారంటే మనము సినిమాల్లో చూసుంటాం కదా, ఖజానా సముద్రం లోపల ఆ ట్రెజర్ బాక్సెస్ కూడా పెట్టారు. చాలా క్యూట్గా అనిపిస్తాయి. అంటే సరిగా ఈ డిమ్ లైట్స్ వల్ల సరిగా క్యాప్చర్ చేయలేకపోయా వీడియో. కానీ మొత్తం అయితే నేను వీడియో అయితే తీసుకున్న, గుర్తుగా ఉంటుందని చెప్పి. సో నాకైతే మళ్ళీ కూడా వెళ్ళాలని ఉంది. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొంచెం క్లియర్గా మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తాయి. వీడియో మీకు స్కిప్ చేయాలనిపించవచ్చు, కానీ వీడియోలో మెయిన్ కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్ మాత్రం కింద నేను పెడతాను, ఏ మినిట్లో ఉందని చెప్పి. అవి తప్పకుండా చూడండి. మీరు వెళ్ళినప్పుడు అవైతే మిస్ చేసుకోకండి. అవైతే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసి ఒక ఎక్స్పీరియన్స్ అయితే అవ్వండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మెయిన్ ఈ ట్యూబ్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ట్యూబ్లో వెళ్ళేది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ ఏరియా అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడైతే ఫ్రాగ్స్, స్నేక్స్, అసలు ఇంత డేంజరస్ ఫ్రాగ్స్ కూడా ఉంటాయా అని చెప్పి అది చూడొచ్చు అనమాట. నాకైతే అది చాలా కొంచెం క్రీపీగా, కొంచెం ఎగ్జైట్గా, డిఫరెంట్ ఫీలింగ్స్ అనమాట. అది చూసినప్పుడు మాత్రం స్టిల్ నాకు ఎప్పుడు కూడా అది మాత్రం మెదులుతూ ఉంటుంది. అదొక మైండ్లో ఉండిపోయిందనమాట. అదొక్కటి మాత్రం చాలా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అక్వేరియంస్ అంటే మనకి కొంచెమైనా తెలిసి ఉంటుంది, కానీ ఆ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అనమాట నాకైతే. నెక్స్ట్ జెల్లీ ఫిష్లు కూడా క్యూట్గా చాలా బాగుంటాయి. జెల్లీ ఫిష్లు మూవీస్లో చూస్తుంటాం కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. నెక్స్ట్ వచ్చేసి అంటార్కిటికాలో వెళ్ళినట్లే ఉంటుంది. అక్కడ కొంచెం కోల్డ్గా ఉంటుంది లోపల, ఫ్రీజ్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది. సో అక్కడ వెదర్ని కూడా అట్లానే ప్రజెంట్ చేస్తూ, ఇంకా వచ్చేసి అక్కడ మొత్తం పెంగ్విన్స్ స్విమ్మింగ్ అవన్నీ చూపిస్తూ అది చాలా బాగుంటుంది అనమాట. ఈ మెయిన్ వచ్చేసి మిస్ అవ్వద్దు. ఫిష్లు కూడా డిఫరెంట్ ఉంటాయి. అసలు వీటి సముద్రం లోపల డిఫరెంట్ టైప్ ఫీడింగ్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ పెట్టడం వల్ల నాకైతే ఏవి ఫీడింగ్ ఏవి తింటున్నాయని చెప్పి మనకు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు కాసేపు అక్కడ ఉన్నామంటే. ఇవి తినేది, ఈ ఫిష్లన్నీ తినేది అవే అనమాట. చాలా అంటే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. నేను అన్నీ అయితే నేను మెన్షన్ చేయను, కానీ ఇదైతే ఎప్పుడైనా కూడా చూడాలి అక్వేరియంస్ అనేది.
కొన్ని అంటే ఎలా నివసిస్తున్నాయి అసలు జీవులు అనేటివి అని చెప్పి కొన్ని తెలుసుకోవాలి. ఇదనమాట వీడియో. ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మెయిన్ ఏ పార్ట్స్ మీరు కవర్ చేయాలని. అంటే ఫుల్ వీడియో చూడలేని వాళ్ళు అట్‌లీస్ట్ ఆ పార్ట్స్ అయినా మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయాలని నా కోరిక. లైవ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా బెస్ట్ అండి. వీడియోస్‌లో చూసే కన్నా లైవ్ ఎక్స్‌పీరియన్స్ చేయలేని వాళ్ళ కోసము ఇట్లా కొన్ని మేము చూసింది మీకు కూడా చూపించాలి. కొంచెం లైవ్ ఎక్స్‌పీరియన్స్ చేయలేకున్నా ఇలా మీరు ప్రతి ఒక్క పార్ట్ మిస్ అవ్వకుండా మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలని నేను కళ్ళతో కట్టినట్టు నేనేవి చూసానో మొత్తం అయితే అందుకే క్యాప్చర్ చేసి పెద్ద వీడియో అయినా కూడా నేను ప్రజెంట్ చేస్తున్నాను. సో, లైవ్ ఎక్స్‌పీరియన్స్ చేసే వాళ్ళకి బోర్ కొట్టొచ్చు. కానీ చూడని వాళ్ళకైతే ఇదైతే నాకైతే బోర్ అనిపించదు. సో, నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా మీరు మన వీడియో ఇంతవరకు చూసినట్లయితే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. మెయిన్ బిట్స్ మీరు వెళ్ళినప్పుడు కూడా ఒకవేళ మీరు ఆల్రెడీ సీ లైఫ్ కానీ ఇంకెక్కడైనా అక్వేరియంస్ మీరు విజిట్ చేసి ఎలా ఉందో మీ ఎక్స్‌పీరియన్స్ అవి కామెంట్‌లో చెప్పండి. మీలో ఎంతమంది నాలాగా ఆలోచించి థింక్ చేసి సింక్ అవుతున్నారో నాకు ఒక ఐడియా వస్తది. ఒక గుడ్ ఎక్స్‌పీరియన్స్ కదా! సేమ్ సింక్‌లో ఉంటే. సో, అందుకేనండి. మీ ఎక్స్‌పీరియన్స్ కూడా ఖచ్చితంగా కమెంట్స్‌లో చెప్పండి. మీరెక్కడ చూసారో కూడా పిన్ చేయండి. ఓకే గైస్. థాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.